మెంతికూర గోటా ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మెంతికూర గోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, అరటిపండు 1, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. మెంతికూర గోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే దీనికి చాలా అంటే అన్ని ఇంట్లో దొరికేవండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే మనకు మెంతికూర గోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీరు చూశారు కదా ఇంతకుముందే, అన్నీ మన ఇంట్లో ఉండేవే. అయితే మెంతికూర గురించి చెప్పాలి అంటే మనం చాలా వీడియోస్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాము. మెంతికూర అనేది బాగా చక్కగా ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి, కడుపులో అల్సర్స్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్నటువంటి చిరు చేదు ఏదైతే ఉంటుందో దానివల్ల మనకు బరువు తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, అదే కొవ్వు శాతం ఏమైనా ఉంటే బాగా తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గుతాము. తద్వారా ఏంటి అంటే మధుమేహం అనేది కూడా చాలా బాగా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అంటే టైప్ 1, టైప్ 2 ఎటువంటి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా కూడా మనకు మెంతికూర తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల ఆ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చాలా బాగా కంట్రోల్లోకి వస్తాయి. ఈ విషయం అంటే మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాము. ఆ తర్వాత మనకు బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణను కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. కొంతమందికి రక్త ప్రసరణ అనేది ఎక్కువగా జరగదు, అక్కడక్కడక్కడ బ్లాక్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే కొంచెం పెద్ద వయసు వారికి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అంటే మనకు మెంతికూర చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే గుండెకి కూడా చాలా మంచిది. గుండె సమస్యలు అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే గుండె సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా మెంతికూర అనేది చాలా మంచిదన్నమాట. చాలా వాటిలో మనం వాడుతూ ఉండాలి. ఇలా మనకు మెంతికూరతో పప్పులు తయారు చేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, తర్వాత పరాటా లాగా తయారు చేసుకోవచ్చు. ఇలా చక్కగా స్నాక్ రూపంలో తినచ్చు. ఇలా పిల్లలకు, పెద్దవాళ్లకు ఎవరికైనా సరే మనకు మెంతికూర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మెంతికూర గోటా ఏంటి, చాలా చాలా సులభం అండి. 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. నేర్చేసుకుందాం. మెంతికూర గోటా తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. అరటిపండు కూడా మనము ఒక సగం అరటిపండు వేసుకుందాం. మొత్తం అక్కర్లేదు, ఒక సగం వేసుకుంటే సరిపోతుంది. సగం అరటిపండు వేసేసుకుని చక్కగా స్పూన్తోనే మనం మెదిపేసుకోవచ్చు. ఇలా చక్కగా అరటిపండుని మెదిపేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే దీంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ముందుగా కాస్త మిరియాల పొడి వేసేసుకుందామా. కాస్త మిరియాల పొడి, అన్ని కారాలు వేసేసుకుందాం. ముందుగా కొంచెం కారం, పిల్లలు తింటున్నారా అంటే చూసుకొని వేసుకుందాం. ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత పచ్చి ధనియాలు, అంటే ధనియాల పొడిలా కాకుండా ధనియాలు కొంచెం ఇలా మెదిపేసి, సగానికి మెదిపేసుకున్నా కూడా పొడిలాగా ఏం అవ్వదు అనుకోండి, కొంచెం మనకు బ్రేక్ అవుతుందంటే మధ్యలో. ఆ తర్వాత కొంచెం నువ్వులు, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. ఇది కొంచెం కారం కారంగా కొంచెం బాగానే ఉంటుంది, మరీ చప్పగా అయితే ఉండదు. ఆ తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత కొంచెం వంట సోడా. గోటా అంటే మనకు పకోడీలాగా అనుకోండి, వాడుక భాషలో చెప్పాలంటే పకోడీలాగా. ఆ తర్వాత కాస్త ఉప్పు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. బాగుంది కదా, అంటే అరటిపండులో ఇలా వేయడం అనేది కొంచెం కొత్తగా ఉంది కదా, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే మెంతికూరను శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేసేసుకుని ఇందులో వేసేస్తున్నాను. మొత్తం మెంతికూర, 1 కప్పు మెంతికూర తీసుకున్నాను. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా మనం కాస్త శనగపిండి కూడా వేసుకుందాం. శనగపిండి మనం కొంచెం వేసుకొని ఆ తర్వాత అవసరానికి తగ్గట్టుగా మళ్ళీ చూసుకోవచ్చు. ఈలోపు మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసాం కాబట్టి స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. ఈలోపు నూనె కూడా వేడెక్కుతూ ఉంటుంది. దీన్ని ఒకసారి చక్కగా చేతితో కలిపేసుకుందాం. దీన్ని చూసారా, నేను నీళ్ళు ఎక్కడా కూడా నేను ఉపయోగించలేదు. అరటిపండులో ఉండే తేమ సరిపోతుందండి ఈ పిండి కలుపుకోవడానికి, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. చూసారా, చక్కగా పసుపు, మనకి మసాలా పొళ్ళు అంటే మనకి కారము, ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. మనం సాధారణంగా తెచ్చుకునేటువంటి ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, మెంతికూర
పచ్చల కూర, అంటే ఇవన్నీ కూడా ఆకుకూరలు అనేవి చాలా కొంతమంది వదిలేస్తారు. కొంతమందికి అంటే ఏముంటుంది ఆకుకూరలు పప్పుల్లో మనము వేరే ఎన్నో తింటున్నాం కదా అని. కాదండి, దేంట్లో ఉండాల్సింది దాంట్లో ఉంటుంది. శాకాహారం, ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకి ఏంటి అంటే ఆకుకూరల్లో వచ్చేటువంటి పోషక విలువలు అసలు ఎవరికి ఎందులోనూ రావు అని చెప్తూ ఉంటారు. ఆకుకూరలు అంటే ఆ రంగులోనే ఉంది, ఆకుపచ్చ రంగు. అందుకేంటి అంటే మనకి ఎక్కడా కూడా ఆకుకూరల్ని వారానికి 3-4 సార్లు ఖచ్చితంగా వాడాలి. పప్పు రూపంలోనో లేకపోతే కూరల రూపంలోనో. నేను అంటానంటే కూరల రూపంలోనే వాడితే మంచిదని, ఎందుకంటే ఇంత మోతాదు మనం తీసుకుంటాం కాబట్టి అది ఇంకా మంచిది ఆరోగ్యానికి. నూనె కూడా వేడెక్కిందండి. ఇప్పుడు మనం చక్కగా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకుందాం. ఈ చక్కగా సాయంత్రం పూట మీ ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చారు, మీ ఇంట్లో ఒక అరటిపండు ఉంది, మెంతి కూర ఉంది, ఇవన్నీ మన దగ్గర ఇంట్లో, మీ ఇంట్లో నువ్వులు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో చక్కగా ఇలా నూనె కూడా ఉంటుంది. వాళ్ళని కూర్చోపెట్టి 2 నిమిషాల్లో వస్తా అని చెప్పి మీరు వంటింట్లోకి వెళ్ళిపోయి ఇలా కొత్తగా చేసి పెట్టండి. దీని పేరు మా మెంతి కూర గోట అని చెప్పండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు. ఇందులో చక్కగా బనానా అది ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ బనానా అంటే చాలా చాలా ఇష్టం కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనకి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే బాగుండాలి, త్వరగా అయిపోవాలి, ఎక్కువ శ్రమ పడకూడదు కదండి. ఎందుకంటే మనమే చాలా అలసిపోతూ ఉంటాము, రకరకాల పనులు చేసుకుంటూ బయటికి వెళ్ళి వచ్చి. అలాంటప్పుడు మనకి ఎంత సులభంగా వంట అయిపోతే మనం అంత హాయిగా ఫీల్ అవుతూ ఉంటాం. చూసారా, ఇలా చక్కగా నేను సిమ్లోనే, హైలో అస్సలు పెట్టకూడదండి, బికాస్ లోపలంతా కూడా మనకు పచ్చిగా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా తక్కువ మంటలోనే చక్కగా వేగేటట్టుగా నేను చూసుకుంటాను. చూసారా, ఇది రంగు కూడా మారిపోయింది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి తీసుకోకూడదండి, నూనె ఎక్కువగా పీల్చేసుకుంటుంది. చక్కగా వేగినటువంటి మెంతికూర గోటాని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే మెంతికూర గోట తయారైపోయింది. దీన్ని మీరు సిద్ధం చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మెంతికూర గోట తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, అరటిపండు 1, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. మెంతికూర గోట తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరటిపండు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో మిరియాల పొడి, కారం, పసుపు, ధనియాలు, నువ్వులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త ఇంగువ, వంట సోడా వేసి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో తరిగిన మెంతికూర, శనగపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని నూనెలో గోటాల్లాగా వేసుకొని బాగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మెంతికూర గోట రెడీ.